మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ పెద్ద పెద్ద హీరోలను కూడా వెయిట్ చేయించారంట. అస్సలు లేదు సార్, పరివారే అంటే పెద్ద పెద్ద హీరోలు వెయిట్ చేసిన మాట వాస్తవం. ఎట్లా అంటే ఇక్కడ ఈ హీరోతో చేసి ఈ హీరో వదిలిపెడితే మళ్ళీ ఆ హీరో దగ్గరికి వెళ్ళాలి. ఈలోపు ఈ గ్యాప్ ఉంటుంది కదా సార్, అట్లా వెయిట్ చేసిందేమో కానీ నేను కావాలని వెయిట్ చేయించి అట్లా వెళ్ళాలి అట్లా లేదు సార్, అట్లా ఏం లేదు. అందరు హీరోలు నాకు బాగా మంచి మిత్రులే, నన్ను ప్రేమించే వాళ్ళే. ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన అవ్వడం వల్ల మీకు ఏమైనా ఆ విధంగా ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందా? అదేం లేదు, దానికి సంబంధమే లేదు, అంత బ్రహ్మాండంగా. అండ్ ఇంకోటి, మీరు షూటింగ్లో మీ అసిస్టెంట్ మేకప్ అసిస్టెంట్ తోటి హిగ్లం అనే ఒక కోడ్ నేమ్తో, హిగ్లం అంటే ఏంటి ఇంతకీ? హిగ్లమ్మా ఊరికే హిగ్లం తీసుకురా అట్లా అంటాం. ఏంటి హిగ్లం అంటే? ఏం లేదు, టీయో కాఫీయో ఏదో చెప్పండి. ఇంత ఓపెన్ మాట్లాడినప్పుడు అది మీరు అవన్నీ ఓపెన్ మాట్లాడేది దాస్తే ఎట్లా? లేదండి, షూటింగ్లో హిగ్లం నడవదు. షూటింగ్లో నడిచేదని నాకు తెలుసు, షూటింగ్లో నడవదు. ఏంటి, ఏ బ్రాండ్ పోయించే వాళ్ళందరూ? అది లేదు, బ్రాండ్ అంటే బ్రాండ్. ఇప్పుడు నేను తాగుతా అనడం వల్ల, నేను మందు తాగుతా అనడం వల్ల వచ్చిన నష్టం లేదు, పోయే కష్టం లేదు. కాకపోతే నేను మందు తాగుతా అనే విషయం తెలిస్తే నన్ను అభిమానించే ఇన్ని కోట్ల మందిలో 0.1% నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే, ఓ వేణుమాధవ్ తాగడం వల్ల ఆర్టిస్ట్ అయినా వాడు తాగిండు అనుకో ఇబ్బంది అవుద్ది. నేను తాగను, ఎప్పుడన్నా సరదాగా కూర్చుంటే ఫ్రెండ్స్ తోటి కూర్చుంటే ఏదైనా లైట్గా ఏదైనా తీసుకుంటే. మామూలుగా షూటింగ్లో మేకప్ వేసుకుంటే హిగ్లం అనగానే మనోడు బాటిల్లో. అబ్బో, ఎట్టి పరిస్థితుల్లో సార్ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం షూటింగ్ టైమింగ్లో, షూటింగ్లో ఉన్నప్పుడు మందు అనేది ఉండదు తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో. ఎనీ ఆర్టిస్ట్ 100% లేదు సార్. నటించడం అంటే జరగదు, తాగి నటించడం అంటే 100% లేదు సార్, 100% లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పెద్ద తాగుబోతుడైన వాడు పొద్దున్నే షూటింగ్కి వచ్చిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత తాగుతాడేమో కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆ కల్చరే లేదు సార్. దే వోంట్ యాక్సెప్టెడ్. అసలు తాగేవాడు కూడా యాక్సెప్ట్ చేయడు. వాడు అరే పెగ్గేసుకొని చేద్దాం ఇద్దరం కలిసి షూటింగ్. నటన కోసం తాగిన సందర్భాలు నటన కోసం, నటన ఇంప్రూవైజేషన్ కోసం అసలు ఉండవు సార్. నటన ఇంప్రూవైజేషన్ కోసం యాపిల్ జ్యూస్ ఇస్తారండి, యాపిల్ జ్యూస్లో వాటర్ పోసిస్తారు, అది సేమ్ మందు కలర్ వస్తుంది. అది కాదు నటనలో ఆ గ్రిప్ రావడానికి, కొంచెం ఆ కాన్ఫిడెన్స్ రావడానికి అసలు మందు అనేది ఉండదు సార్, మందు అనేది ఉండదు లొకేషన్. ఎందుకంటే మేకప్ వేసుకొని బొట్టు పెట్టుకుని అంటే అవుట్, ఇక ఆ టైమింగ్ నుంచి అసలు ఉండదు. మీరు హిగ్లం అంటే అది సాయంత్రం కోసం, అరే హిగ్లం రెడీగా ఉందా మరి సాయంత్రం మరి వెళ్ళేటప్పుడు నైట్ షూటింగ్ ఉందనుకోండి హిగ్లం తెప్పించి పెట్టరా అంటాం. హిగ్లం అంటే ఏంటి? మందునే హిగ్లం అనే ఊరికే ఏదో కోడ్ నేమ్ పెట్టాలి కదా, అట్లా. టుఫ్లా ఉందా అంటాం, టుఫ్లా అంటే సిగరెట్ ఉందా లేదా అవన్నీ పెట్టుకో. నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు అట్లా నెమ్మదిగా అట్లా తీసుకుంటూ వస్తుంటాం. నేను మందు తాగను ప్రతి ఒక్కరు నేను చెప్పట్లేదండి, మందు తాగుతా, సమస్య లేదు. కానీ దానివల్ల ఏమైందంటే నన్ను చూసే ఆడియన్స్కు, నన్ను అభిమానించే వాళ్ళకు, ఓ వేణుని ఇట్లా తాగడం వల్లే ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా వాడు తాగడం మొదలు పెట్టిననుకో బ్యాడ్ అవుద్దని చెప్పను అంతవరకు. తప్పితే కార్డ్స్ ఆడుతుంటారా షూటింగ్ స్పాట్లో? అంటే సరదాగా ఎప్పుడైనా ఉంటే ఆడతాం. అంటే పెద్ద షెడ్యూల్ అనుకోండి, లాంగ్ జర్నీ వెళ్ళామనుకోండి అప్పుడు ఆడతాం. కొంతమంది కమెడియన్స్ మీద కంప్లైంట్ ఉంది ఏంటంటే, షార్ట్ రెడీ అవుతుంటుంది అక్కడ పక్కన కూర్చొని కార్డ్స్ ఆడుతుంటారు, ఎంత పిలిచినా రారు. బట్ ఎవరు నాలాంటి కొత్త డైరెక్టర్ మిమ్మల్ని గట్టిగా అనలేడు, మీరేమో రారు, అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది ఎంత పచ్చి అబద్ధం సార్ ఇది. అంటే నా గురించి చెప్పట్లేదు, వేణుమాధవ్ గురించి కాదు. మేమందరం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలతో పాటు అందరం కూడా, పెద్ద హీరోలు ఎవరెవరైతే ఉన్నారో 1 to 5 అందరం కలిసి కార్డ్స్ ఆడతాం. షార్ట్ రెడీ, లైట్ అప్ అయ్యి అంత అయిపోయి షార్ట్ రెడీ అయినా అందరం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం పక్కా. అదైతే 100%, దాంట్లో ఎలాంటి తేడా లేదు. పెద్ద కమెడియన్స్ దగ్గర నుంచి, పెద్ద హీరోల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్తో సహా మాతో పాటు కూర్చుంటాడు. ప్రొడ్యూసర్ కూడా వచ్చి మాతో కూర్చుంటాడు. ఇప్పుడు అసలు టోటల్ కార్డ్స్ అనేది బంద్ అయిపోయింది. వద్దులేరా మనకు బ్యాడ్ వస్తుంది, ఎందుకు వచ్చిన బాధ అని అందరం అనుకున్నాం. ఒకసారి అనుకొని ఆ రోజు నుంచి ఎవరి దగ్గర లేదు. ఏదో ఖచ్చితంగా మేకప్ బ్యాగ్లో కంపల్సరీ ఒక కార్డ్స్ డబ్బా ఉండేది, ఇప్పుడు లేవు, అవన్నీ తీసేసినాం. కొత్తగా 500 నోట్లు 1000 నోట్లు బ్యాన్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం? మోదీ గారికి థ్యాంక్స్ అండి, చక్కగా అద్భుతమైనటువంటి విషయం ఇది. 500 1000 రూపాయల నోట్లు కట్ చేయడం అనేది, దానివల్ల బ్లాక్ మనీ బయటకు వస్తుంది అనుకుంటూ. కానీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంది సార్. నా దగ్గర ఒక 2000 రూపీస్ నోట్ ఉంది, మీ ముందు ఆ నెంబర్ ఇస్తా, నెంబర్ ఇచ్చి ఆ 2000 రూపీస్ నోట్ను మోదీ గారికి పంపిస్తా.
ఎక్కడైతే టీ అమ్మిండ్రో మోదీ గారు అదే ప్లేస్కి వెళ్ళి ఒక టీ తాగి చైన్ తీసుకొని రమ్మనండి మోదీ గారిని. టీ అమ్మి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయింది కదా, ఎక్కడైతే టీ అమ్మిండో అదే ప్లేస్కి వెళ్ళి ఒక సింగిల్ టీ తాగి ఈ 2,000 రూపాయల నోటు ఇచ్చి చైన్ తీసుకొని రమ్మని రాగలుగుతాడు, చూద్దాం. రాలేడు. దానివల్ల బ్లాక్ మనీ ఎవరి దగ్గర అవుతుందో వాడు బాగానే ఉన్నాడు, కానీ సామాన్య వాళ్ళు చాలా కష్టపడుతుండ్రు, చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ఇప్పుడు నాకు 1 కిలో ఆలుగడ్డ 1 కిలో టమాటా అయితే నాకు కర్రీ అయిపోద్ది. 1 కిలో ఆలుగడ్డ 1 కిలో టమాటాకు నేను 2,000 రూపాయల నోటు తీసుకెళ్ళిస్తే ఎట్లా కుదురుతుంది సార్? ఇవ్వరు కదా, చేంజ్ ఇవ్వరు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు అలాగే కేసీఆర్ గారు దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని జనరల్ పబ్లిక్ వచ్చేటట్టు చేంజ్ వచ్చేటట్టు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. దీనివల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది పెరిగి అది మంచిది. అది ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మా ఇంట్లో పని మనిషి ఉందండి, ఆవిడకి ఏం తెలుస్తుంది? కూరగాయల షాప్ ఉంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంటి ముందు బండి వేసుకొని వస్తాడు ఉల్లిగడ్డలు బండి వాడికి ఏం తెలుస్తుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్? తెలియదు కదా. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అన్నది ఒకటి కరెక్టే సార్. స్వైప్ మిషన్ ఫ్రీగా ఇవ్వనండి. స్వైప్ మిషన్స్ అందరికీ, కూరగాయల షాప్ వాళ్ళకు, ఉల్లిగడ్డ బండి వాడికి, లేకుంటే ఇంకొకటికి ఎవరెవరు ఇస్తుందో వాళ్ళకి స్వైప్ మిషన్ ఫ్రీగా ఇవ్వమనండి. అందరికీ ఏటీఎంలు ఇవ్వమని చెప్పండి. స్టెప్ బై స్టెప్ అయ్యేలోపు ఇక్కడ తిండి నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఎట్లా? 1 కిలో ఆలుగడ్డ 1 కిలో టమాటా కావాలి నాకు. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కావాలి. దానికి ఎట్లా? ఓకే, మీకు ఇంకోటి పాత కమెడియన్స్ ఎంఎస్ నారాయణ గారి గురించి మీకు బాగా అనుబంధం ఉంది. బ్రహ్మానందం గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ కావచ్చు, వాళ్ళతో మీకు చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి ఏదైనా సరదా సంఘటన మాతో పంచుకోండి. నేను అప్పుడు కొత్తగా మారుతి కారు కొన్నాను సార్. కొని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, నేను ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు ముగ్గురు కాంబినేషన్. ఎప్పుడు అంటాడు ఎంఎస్ నారాయణ గారు, నాకు చిన్న ఏదన్నా చెప్పే ముందు ఇట్లా మాట్లాడుతుంటే మీకు తెలియకుండా మన కెమెరామెన్ గారితో మాట్లాడితే, అయితే ఇప్పుడు కెమెరామెన్ గారు మీరు లెఫ్ట్ తీసుకోండి అట్లా అంట. ఈ కనుగొట్టి అలవాటు. బ్రహ్మానందం గారు కనుగొట్టి, అన్న ఎంఎస్ నారాయణ అన్న నా కారు ఎక్కాలి నువ్వు, ఫస్ట్ నేను కొన్న కారు అని. పక్కన బ్రహ్మానందం గారు ఉంటే బ్రహ్మానందం గారికి ఆల్రెడీ కనుగొట్టేసిన అయిపోయింది. ఎంఎస్ నారాయణ ఎక్కను నాన్న అంటే, కాదురా బ్రహ్మానందం ఉన్నాడు రా, బాగుండదు, నేను ఎక్కితే ఆయన కూడా పిలువరా అన్నాడు. ఆయన వెళ్ళిపోమని ఆయన వద్దు, బ్రహ్మం వద్దు పోయ్ అన్నాడు. అరే ప్లీజ్ రా నేను కూడా వస్తా అన్నాడు బ్రహ్మానందం గారు. రాణిరా అన్నాడు ఈయన ఎంఎస్. వద్దే ఆయన ఎందుకు, నా బండి ఫస్ట్ నువ్వెక్కాలన్నాను, నేను నా కోరిక అది అన్నాడు. బాగుండదురా తమ్ముడు, ప్లీజ్ రా నేను చెప్పేది వినరా అన్నాడు. ఎక్కువ అన్నా. అందరికీ బ్రహ్మానందం గారు వచ్చి ముందు సీట్లు ఎక్కువైండు. ఇకపోతే డోర్ తీసేసి నువ్వు వద్దు వెళ్ళిపా వెనక్కి కూర్చోపో అన్న మారుతులు. ఎంఎస్ అన్న ఎక్కడన్నా అన్న. ఎంఎస్ నారాయణ గారు బండి కారు ఎక్కింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, కొద్దిగా ఫ్రీగా ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, బండి తోళ్ళ మొదలుపెట్టిన నేను. మొదలుపెట్టి మంచి స్పీడ్లోకి వెళ్ళిపోయింది బండి. స్పీడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేసిన, ఓ పేమెంట్ ఉంటుంది, పేమెంట్ మీదకి ఎక్కించిన. అంటే కారు ఎట్లుందంటే ఇలా పేమెంట్ ఉంటే ఇటు సగం ఉంది, ఇటు పేమెంట్ మీద సగం ఉంది కారు. తొక్కుతూనే పైన పోతుంది బండి, 100 స్పీడ్లో ఉన్నా. ఒరే ఆపరా ఆడి చచ్చిపోతాను రా అంటుండే ఎంఎస్. నాగా నాని వెతుకుతున్నా నేను మొత్తం కారులో. ఏంట్రా వెతుకుతున్నా అంటే నాని కారు నడుస్తుంది, నేను వెనక్కి తిరిగి తిరిగిపోయి చూస్తున్నా, వెనక కారు వెళ్తుంది, వెనక్కి తిరిగి చూస్తున్నా. ఏం వెతుకుతున్నారు అన్న, ఇక్కడ బ్రేక్ ఉండాలన్న దానికోసం వెతుకుతున్నా అని చెప్పిన. బ్రేక్ ఎక్కడ ఉంటుందన్నా అంటే, కాదు నీకు డ్రైవింగ్ రావాలని ఇప్పుడు నేర్చుకుంటున్నా, నేను ఎక్కించుకుని తరుతా అన్న. నేర్చుకుంటున్నా బ్రేక్ ఎక్కడ ఉంటుందన్న, నీ దగ్గర ఏమన్నా చూడు బ్రేక్ అన్న, నీ దగ్గర ఉందా చూడాలి. వరే ఆపడానికి దండం పెడతా చచ్చిపెట్టు. వెనక బ్రహ్మానందం గారు నవ్వి సీట్లు పడిపోయాడు. మళ్ళీ పేమెంట్ మీద దింపి మామూలుగా బ్రేక్ వేసి ప్లాన్గా జోక్ చేయడానికి చేసినది. ఇప్పటికి మర్చిపోడు ఆ విషయం. బ్రహ్మమన్న కూడా ఇప్పటికీ మర్చిపోడు.